గతసారి మనం చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాం కదా. నిజమైన జ్ఞానమంటే ఏమిటో, పరమాత్మ సర్వత్రా ఉంటాడని కృష్ణుడు చెప్పాడని. అవునమ్మా, క్షేత్రం గురించి చెప్పాడు కదా, శరీరం ఒక పొలం లాంటిదని. నాకోది చాలా బాగా అనిపించింది. మనం ఒక పొలం లాంటి వాళ్ళమా నాన్న? అవునమ్మా, శరీరం పొలం, అందులో ఏం పండించాలో అర్థం చేసుకోవడమే జ్ఞానం. ఇప్పుడు కృష్ణుడు ఇంకా ముందుకు వెళ్తున్నాడు. ఆ పరమాత్మ ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు చూద్దాం, కృష్ణుడు అర్జునుడికి ఆ పరమాత్మ స్వభావాన్ని ఎంత అందంగా వివరిస్తున్నాడో. బహిరంతచ్చ భూతానాం మచరం చరమేవచ సూక్ష్మవత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికేచ తత్. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, ఆ పరమాత్మ అన్ని జీవుల బయట ఉంటాడు, లోపల ఉంటాడు, కదిలే వాటిలో కూడా ఉంటాడు, కదలని వాటిలో కూడా ఉంటాడు. చాలా సూక్ష్మమైనది కాబట్టి మన కళ్ళకి కనపడడు, మన చేతులతో తాకలేం, దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కాని నిజానికి చాలా దగ్గరగా ఉంటాడు. అమ్మా, అది ఎలా సాధ్యం? దూరంగా కూడా ఉంటాడు, దగ్గరగా కూడా ఉంటాడు, ఒకేసారి రెండు ఎలా అవుతాయి? మంచి ప్రశ్న వేశావు. గాలి గురించి ఆలోచించు. గాలి ఎక్కడ ఉంది? అన్ని చోట్ల ఉంది కదా నాన్న. అవును, మనం చూడలేం, పట్టుకోలేం, కాని లేకుండా బతకలేం. అది మన చర్మం మీద ఉంది, మన ఊపిరిలో ఉంది, దూరంగా ఉన్న మేఘాల్లో కూడా ఉంది. పరమాత్మ అంతకంటే సూక్ష్మమైనవాడు, అన్ని జీవుల లోపల కూడా ఉంటాడు. నా లోపల కూడా ఉంటాడా అమ్మా? అవుననమ్మా, నీ లోపల కూడా, ఆరో లోపల కూడా, ఆ చెట్టు లోపల కూడా, అన్నిటిలో ఉంటాడు. కాని మనకు అనిపించడం లేదు, ఎందుకంటే చాలా సూక్ష్మమైనది. నీ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నువ్వేదైనా కష్టంలో ఉంటే వాళ్ళు తోడుగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, అలాగే పరమాత్మ ఎప్పుడూ దగ్గరగా ఉంటాడు. అవును నాన్న, నా బెస్ట్ ఫ్రెండ్ వేరే స్కూల్లో ఉన్నా నాకు అతను తోడుగా ఉన్నట్టే అనిపిస్తుంది. అదే కదా, ఆ ఫీలింగ్ నిజమైనది. పరమాత్మ కూడా అలాగే, కనపడకపోయినా అన్నిటిలో ఉంటాడు. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. అవిభక్తంచ భూతేషు విభక్తమివచ స్థితం భూతభర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చిష్ణుచ. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, ఆ పరమాత్మ అన్ని జీవుల్లో ఒకే విధంగా ఉంటాడు, విభజించబడకుండా. కాని చూస్తే అందరూ వేర్వేరుగా కనపడతారు. ఆయనే అన్నిటినీ పోషిస్తాడు, అన్నిటినీ తిని తనలో కలుపుకుంటాడు, అన్నిటినీ మళ్లీ పుట్టిస్తాడు. అమ్మా, విభజించబడకుండా ఉంటాడు అంటే ఏమిటి? మనం అందరం వేర్వేరుగా ఉన్నాం కదా. ఒక్క నిమిషం, సముద్రం గురించి ఆలోచించు. సముద్రంలో అలలు ఉంటాయి కదా, అన్ని అలలు వేర్వేరుగా కనపడతాయి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, ఒకటి వేగంగా, ఒకటి నెమ్మదిగా. అవునా నాన్న? కాని అన్ని అలలు ఏమిటి? నీలే కదా, సముద్రమే కదా. అలలు వేర్వేరుగా ఉన్నా నీళ్లు ఒక్కటే. అలాగే పరమాత్మ, అన్ని జీవుల్లో ఒకే ఒక్క చైతన్యముంది. అంటే నాలో ఉన్న చైతన్యం మీరాలో కూడా ఉందా? అవును ఆరో, అందుకే కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు, అందరిలో ఒకే పరమాత్మ ఉంటాడని. ఇది అర్థమైతే మనకు ఇతరుల మీద కోపం తక్కువ అవుతుంది, జాలి ఎక్కువ అవుతుంది. అన్నిటిలో ఒకే జీవముందని అర్థమైతే మనం వేరు వాళ్ళు వేరు అనే భావన తగ్గుతుంది. ఇదే యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే. అంటే మన క్లాస్లో నాకు ఇష్టం లేని పిల్లల్లో కూడా అదే ఉంటుందా? అవుననమ్మా, అందుకే వాళ్ళని కూడా మనలాగే చూడాలని కృష్ణుడు చెప్తున్నాడు. ఇప్పుడు తర్వాత ఏం చెప్తున్నాడో చూద్దాం. జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. ఇది చాలా అందమైన శ్లోకం. కృష్ణుడు చెప్తున్నాడు, ఆ పరమాత్మ అన్ని వెలుతురుల కంటే ముందు ఉన్న వెలుతురు, చీకటికి అతీతమైనది. ఆయనే జ్ఞానం, ఆయనే తెలుసుకోవలసింది, ఆయనే తెలుసుకోవటం వల్ల చేరుకునేది, అందరి హృదయంలో ఉంటాడు. అన్ని వెలుతురుల కంటే ముందు వెలుతురు అంటే ఏమిటి అమ్మా? సూర్యుడు కంటే కూడా ఎక్కువ? అవునా ఆరవ్, సూర్యుడు వెలుతురు ఇస్తాడు, కాని ఆ వెలుతురు ఎవరు ఇచ్చారు? సూర్యుడికి వెలిగే శక్తి ఎక్కడ నుండి వచ్చింది? ఆ మూలశక్తే పరమాత్మ. అమ్మా, హృదయంలో వెలుతురు ఉంటుందా? నేను ఫీల్ చేయగలనా? మీరా, నువ్వెప్పుడైనా చాలా కష్టమైన పని చేశావు, చేశాక లోపల ఏదో బాగా అనిపించిందా? అవునా నాన్న, నేను నా ఫ్రెండ్కి హెల్ప్ చేశాక చాలా హ్యాపీగా అనిపించింది. అదే ఆ వెలుతురు. మంచి పని చేసినప్పుడు లోపల వెలిగినట్టు అనిపిస్తుంది, అది పరమాత్మ వెలుతురే. అంటే అందరి హృదయంలో ఆ వెలుతురు ఉంటుందా నాన్న? కృష్ణుడు అదే చెప్తున్నాడు, హృది సర్వస్య విష్ఠితం, అందరి హృదయంలో ఉంటాడు. ఏ ఒక్కరూ తక్కువ కాదు, ఏ ఒక్కరూ వదిలిపెట్టబడలేదు. లోపల ఉన్న ఆ వెలుతురును గుర్తించడమే నిజమైన జ్ఞానం. ఇది ఈ శ్లోకం మనకు ఇచ్చే అర్థం.
ఇప్పుడు తర్వాత కృష్ణుడు ఏమంటున్నాడో చూద్దాం. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపద్యతే. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, క్షేత్రం గురించి, జ్ఞానం గురించి, తెలుసుకోవలసిన దాని గురించి నేను చెప్పాను. నా భక్తుడు ఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకుంటే నా స్వభావాన్ని పొందుతాడు. అమ్మా, మద్భక్త అంటే ఏమిటి? మద్భక్త అంటే కృష్ణుడి భక్తుడు, అంటే ఆయనను ప్రేమించేవాడు, ఆయన చెప్పేది అర్థం చేసుకోవాలని ప్రయత్నించేవాడు. కృష్ణుడులాగా అవుతాడా అమ్మా? అది ఎలా సాధ్యం? మీరా, ఒక్క విషయం చెప్తా. నువ్వొక స్కిల్ నేర్చుకున్నప్పుడు, చిత్రం వేయడం నేర్చుకున్నప్పుడు మొదట చాలా కష్టంగా ఉంటుంది కదా. అవునా నాన్న, మొదట నా బొమ్మలు అస్సలు బాగా రాలేదు. కానీ నేర్చుకుంటూ వెళ్ళావు కదా, ఇప్పుడు చాలా బాగా వస్తుంది. అలాగే జ్ఞానం నేర్చుకుంటూ వెళ్తే పరమాత్మ స్వభావం మనలో కూడా కొంచెం కొంచెం వస్తుంది. అంటే జ్ఞానం అనేది ఒక పాత్ లాంటిదా నాన్న? అదే కృష్ణుడు చెప్తున్నది. క్షేత్రం అర్థమైంది, జ్ఞానం అర్థమైంది. ఇప్పుడు తెలుసుకోవలసింది తెలుసుకున్నావు. ఇక్కడ నుండి ముందుకు వెళ్లే దారి తెరుచుకుంటుంది. జ్ఞానాన్ని వెతకటమే పరమాత్మ దగ్గరకు వెళ్లే దారి. ఇది ఈ శ్లోకం చెప్పే మాట. ఇప్పుడు చివరి శ్లోకం చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన విషయం చెప్తుంది. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఇక్కడ కృష్ణుడు రెండు ముఖ్యమైన మాటలు చెప్తున్నాడు, ప్రకృతి మరియు పురుష. ఈ రెండు మొదటి నుండి ఉన్నాయి, ఎప్పటి నుండి మొదలయ్యాయో తెలియదు. మనం చూసే మార్పులు, మన స్వభావాలు, ఇవన్నీ ప్రకృతి నుండి వచ్చినవే. అమ్మా, ప్రకృతి అంటే అడవులు, చెట్లు కదా, అది వేరే అర్థంలో వాడుతున్నారా? మంచి ప్రశ్న వేశావు. ప్రకృతి అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రమే కాదు, మన శరీరం, మన మనసు, మన అలవాట్లు, మన భావాలు, ఇవన్నీ కూడా ప్రకృతిలో భాగమే. నాన్నా, పురుష అంటే ఏమిటి? అది మగవాళ్ళ గురించి చెప్తున్నారా? లేదమ్మా, ఇక్కడ పురుష అంటే ఆత్మ, మన లోపల ఉన్న చైతన్యం. అది మగవాళ్లకి మాత్రమే అంటే ప్రకృతి మన బయట విషయాలు, పురుష మన లోపల ఉన్న విషయాలు, అలాగా? అదే, ప్రకృతి మారుతూ ఉంటుంది. వేసవి వస్తుంది, వర్షాలు వస్తాయి, మనం పెద్దవాళ్లమవుతాం. కాని పురుష, ఆ లోపలి చైతన్యం మారదు. అంటే నేను పెద్దయినా నా లోపల ఉన్నది అదే ఉంటుందా నాన్న? అవుననమ్మా, శరీరం మారుతుంది, మనసు మారుతుంది, కాని లోపల ఉన్న చైతన్యం మారదు. అది ప్రకృతికి అతీతమైనది. ప్రకృతి మరియు పురుష, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ అర్థమైతే మనకు జీవితం మరింత స్పష్టంగా కనపడుతుంది. అమ్మా, కానీ ప్రకృతి మనల్ని ఎప్పుడూ లాగుతూనే ఉంటుంది కదా. కోపం వస్తుంది, దుఃఖం వస్తుంది. పురుష ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? ఆరవ్, నీ ప్రశ్న చాలా లోతైనది. ఆ ప్రశ్నకు కృష్ణుడు తర్వాతి శ్లోకాల్లో జవాబు చెప్తున్నాడు. ప్రకృతి పని ఏమిటి, పురుష పని ఏమిటి అని. ఇవాళ మనం చాలా అందమైన విషయాలు మాట్లాడం. పరమాత్మ అన్ని చోట్లా ఉంటాడు. అందరి హృదయంలో ఒకే వెలుతురు ఉంది. ప్రకృతి మరియు పురుష రెండూ అనాదిగా ఉన్నాయి. నాన్నా, నాకు ఒక విషయం అర్థం కాలేదు. ప్రకృతి మనల్ని లాగుతుంది అని ఆరవ్ అడిగాడు కదా, కృష్ణుడు దానికి ఏం చెప్తాడు? తర్వాతి శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, సుఖదుఖాలు ఎక్కడ నుండి వస్తాయో పురుష ప్రకృతిలో ఎలా చిక్కుకుంటాడో. అది విన్నాక ఆరో ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. అమ్మా, నిజంగా సుఖదుఖాలు ఎక్కడి నుండి వస్తాయో కృష్ణుడు చెప్తాడా? అవునా? అది వినాలంటే మనం మళ్ళీ కూర్చోవాలి.